చెప్పుకోవచ్చునండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, సోషలిస్ట్ ఎకానమీ దీని రూపకర్త ఎవరండి? దీన్ని రూపొందించినటువంటి పర్సన్ ఎవరు అంటే కార్ల్ మార్క్స్ అండి. దీని రూపకర్త అండి ఎవరు అండి? దీని రూపకర్త కార్ల్ మార్క్స్ అండి. కార్ల్ మార్క్స్ దీని రూపకర్త వచ్చేసి కార్ల్ మార్క్స్ అండి. మరి కార్ల్ మార్క్స్ ఏ గ్రంథాలను రచించాడు? కార్ల్ మార్క్స్ యొక్క గ్రంథాలు అండి. కార్ల్ మార్క్స్ యొక్క గ్రంథాలు ఏంటి అండి? ఒకటి దాస్ క్యాపిటల్, రెండవది కమ్యూనిస్టు మేనిఫెస్టో, మరి ఇక్కడ ఒక్కసారి చూసుకుందామండి, కార్ల్ మార్క్స్ సోషలిస్ట్ ఎకానమీని రూపొందించడం జరిగింది. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది? డెఫినేషన్ ఏమని చెప్పుకోవచ్చునండి? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరు పెట్టుబడులు పెడితే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చు. అంటే అటు ప్రభుత్వ రంగం పెట్టుబడులు పెడితే ఏమనుకోవచ్చును, ఇటు ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెడితే ఏమనుకోవచ్చును అనేది ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. మనం ఇంతకుముందు మొదటి దానిలో మాట్లాడుకున్నామండి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టేది ఎవరు అంటే ప్రైవేట్ వ్యక్తులు. అంటే ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టారు కాబట్టి దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. మరి మిగతా ఆప్షన్ కింద ప్రభుత్వ రంగం ఉందా లేదా? మరి ప్రభుత్వం గనక ఒక దేశం పైన కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ పెట్టుబడులను పెడితే అలాంటి ఆర్థిక వ్యవస్థను ఏమనుకోవచ్చు అంటే సోషలిస్ట్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చునండి. అంటే ఒక దేశం పైన కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ఎట్లా తీసుకోవచ్చునండి? ఒక దేశం పైన కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ప్రభుత్వ రంగం పెట్టుబడులను పెడితే అలాంటి ఆర్థిక వ్యవస్థను మనం ఏమనుకోవచ్చునండి? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చునండి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చునండి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చును. ఒక దేశం పైన కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ఇక్కడ ఒక్క మాట ఏదన్నా తీసుకోవచ్చునండి. ఒక దేశం అన్నా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అన్నా ఒకే మాటలో భావించుకోవచ్చునండి. ఒక దేశం పైన కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ఎవరు పెట్టుబడులు పెడితే ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగం గనక వేటిని పెట్టాలి? పెట్టుబడులను గనక పెడితే అలాంటి ఆర్థిక వ్యవస్థను మనం ఏమనుకోవచ్చునండి? సోషలిస్ట్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చునండి. అరే ఇక్కడ ప్రభుత్వ రంగం పెట్టుబడులు పెట్టింది అంటే ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రైవేట్ రంగానికి పెట్టుబడుల విషయంలో ప్రాధాన్యత కానీ జోక్యం కానీ ఉంటుందా అంటే ఉండదు అండి, ఉండదు. అంటే ఈ వ్యవస్థలో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగానికి పెట్టుబడుల విషయంలో ప్రాధాన్యత తక్కువగా ఉంటుందండి. ఒరిజినల్గా చెప్పాలంటే ప్రాధాన్యత ఉండదు, ఉన్నా కూడా తక్కువ ప్రాధాన్యత ఉండడం జరుగుతుందండి. అంటే పెట్టుబడుల విషయంలో ఎవరికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటే
ప్రైవేటు రంగానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది, లేదా పెట్టుబడులు తక్కువగా పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఏ వ్యవస్థలోనండి? సోషలిస్ట్ ఎకానమీలో. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. మరి సోషలిస్ట్ ఎకానమీని గవర్నమెంట్ సెక్టార్ మెయింటైన్ చేస్తుంది. మరి ప్రభుత్వం ఒక ఆర్థిక వ్యవస్థను నిర్వహించేటువంటి క్రమంలో లాభాలకు ప్రాధాన్యత ఇస్తుందా, నష్టాలకు ప్రాధాన్యత ఇస్తుందా, లేదా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందా అంటే ప్రభుత్వం ఎప్పుడు లాభాన్ని పట్టించుకోదు, నష్టాలను పట్టించుకోదు. మరి ఏంటిది? ప్రజా సంక్షేమానికే, పీపుల్ వెల్ఫేర్, ప్రాఫిట్ ను పట్టించుకోదు, అదేవిధంగా లాస్ ను కూడా పట్టించుకోదు. ప్రాఫిట్ ఆర్ లాసెస్ ను పక్కన పెట్టేసి పీపుల్ వెల్ఫేర్, ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కనుక పెట్టుబడులను పెడితే అలాంటి ఆర్థిక వ్యవస్థనే సోషలిస్ట్ ఎకానమీ అనడం జరుగుతుందండి. అంటే ఈ వ్యవస్థలో ప్రభుత్వ రంగం ఎట్లా అండి? ప్రభుత్వ రంగం ఈ వ్యవస్థలో ప్రభుత్వ రంగం పెట్టుబడులను పెట్టేటువంటి క్రమంలో లాభ నష్టాలకు ప్రాధాన్యత ఇవ్వదండి. లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని. ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ వ్యవస్థలో గవర్నమెంట్ సెక్టార్ ఏదైతే ఉందో పెట్టుబడులను పెట్టేటువంటి క్రమంలో లాభ నష్టాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యతనిస్తూ ఒక ఆర్థిక వ్యవస్థను కనుక మెయింటైన్ చేస్తే దాన్నే ఏమనుకోవచ్చునండి? సోషలిస్ట్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత, ప్రజా సంక్షేమం పాయింట్ ఆఫ్ లో ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందామండి. ప్రజా సంక్షేమం పాయింట్ ఆఫ్ లో ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక పథకం తీసుకుందామండి. ఎప్పుడు అండి? 1960లోనండి. 1960లో ఒక పథకాన్ని భారత్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం ఏంటిది అంటే PDS అండి. PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటండి? ప్రజా పంపిణీ వ్యవస్థ అండి. ప్రజా పంపిణీ వ్యవస్థ అనే పథకాన్ని భారత్ 1960లో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ పథకమే PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. మరి ఈ పథకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేశంలో BPL కుటుంబాల వారు ఎవరైతే ఉంటారో అంటే పేదవారు, బిలో పావర్టీ లైన్ కు దిగువన ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని పేదవాడు అనడం జరుగుతుంది. అలాంటి పేదవారికి ఈ పథకం కింద ప్రతి నెల సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించే ఉద్దేశంతో 1960లో ఇండియన్ గవర్నమెంట్ ఒక పథకానికి శ్రీకారం చుట్టింది. అదే PDS. ఆ PDS లో భాగంగా మనం ఏమనుకున్నామండి? దేశవ్యాప్తంగా ఎవరైతే BPL కుటుంబాలు, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనం ఏమంటారంటే BPL కుటుంబాల వారు, సాధారణంగా వాళ్ళనే పేదవారు అనడం జరుగుతుంది. అలాంటి పేదవారికి ఈ పథకం కింద PDS పథకం కింద ప్రతి నెల
సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులనండి, నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించడం జరుగుతుందండి. తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. ఎట్లా అండి? ప్రతి నెల సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులకు ఎగ్జాంపుల్ బియ్యం, కంట్రోల్ రైస్ అంటారు అండి, బియ్యం కానీ లేదా పప్పులు కానీ లేదా చక్కెర కానీ లేదా సబ్బులు కానీ ఇలాంటి వాటిని మనం నిత్యావసర వస్తువులకి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. మనకు రేషన్ షాపుల ద్వారా వీటిని గవర్నమెంట్ తక్కువ ధరకి ఇస్తుందా, మార్కెట్ ధరతో పోల్చుకుంటే ఎక్కువ ధరకి ఇస్తుందా అంటే తక్కువ ధర. ఆ తక్కువ ధరనే మనం ఏమంటాం అంటే సబ్సిడీ, రాయితీతో కూడిన లేదా తక్కువ ధరతో కూడినటువంటి నిత్యావసర వస్తువులను అందిస్తూ పేదవారికి కొంత లబ్ధిని చేకూర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకమే పీడిఎస్. ఎగ్జాంపుల్ తీసుకుందాం సింపుల్ గా. మనం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకోండి ఒకసారి. తెలంగాణ గవర్నమెంట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఏపీ గవర్నమెంట్ ను కూడా ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆంధ్ర ప్రాంతంలో అయితే ఒక్కో వ్యక్తికి అండి ఫర్ హెడ్కు 5 kgs బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందండి. 5 kgs బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రూపాయికే కేజీ బియ్యం అండి, రూపాయికే కేజీ బియ్యాన్ని అందించడం జరుగుతుంది. అదే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇక్కడ ఏంటిదండి ఫర్ హెడ్కి, ఒక్కో వ్యక్తికి అన్నట్టు ఫర్ హెడ్కి 6 kgs ఇవ్వడం జరుగుతుంది. 6 kgs ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కేజీ ఫర్ ఎంత అండి? 1 kg ఫర్ 1 రూపీ మాత్రమేనండి, 1 రూపీ మాత్రమే. ఇక్కడ 1 రూపీ, అక్కడ రూపీ. మరి ఇక్కడ ఒకసారి చూద్దామండి. వాస్తవంగా 1 రూపాయికి కేజీ బియ్యం ఎక్కడ లభిస్తుందండి? వాస్తవంగా ఏ మార్కెట్లోనైనా చూస్తే లభించదండి. మరి అలాంటి మార్కెట్లో లభించని, తక్కువ ధరకు లభించని వస్తువులను గవర్నమెంట్ తక్కువ ధరకే, మీన్ సబ్సిడీకే అని చెప్పుకోవచ్చునండి. సబ్సిడీకే, తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నటువంటి పప్పు ధాన్యాలు కానీ లేదా సబ్బులు కానీ లేదంటే సర్ఫ్ ప్యాకెట్స్ కానీ లేదంటే చక్కెర లాంటి వస్తువులు కానీ లేదా ఆహార పట్టికలో భాగంగా అంటే ఏంటిది పీడిఎస్ పథకం కింద ఏ వస్తువులు అయితే ఇవ్వడానికి అవకాశం ఉందో అలాంటి వస్తువులను అందించడం జరుగుతుంది తక్కువ ధరకే. దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతారు అంటే ఎవరు లబ్ధి పొందుతారండి? బీపీఎల్ కుటుంబాల వారు, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కి చెందినటువంటి పేదవారు లబ్ధి పొందడం జరుగుతుంది అండి. ఆ కాన్సెప్ట్ లో భాగంగా ఇక్కడ ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 రూపాయికి కేజీ బియ్యాన్ని ఇవ్వడం వలన గవర్నమెంట్ కు వాస్తవంగా లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? లాభం జరగదండి. 1 రూపాయికి కేజీ బియ్యం మార్కెట్ లో మనకు లభిస్తా? ఎక్కడన్నా ఏ ప్రైవేట్ వ్యవస్థలో లభించదు. ఇక్కడ 1 రూపాయికి కేజీ బియ్యాన్ని గవర్నమెంట్స్, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నామండి, 2 గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. మరి ప్రాఫిట్ లో ఉన్నట్ట, లాస్ లో ఉన్నట్ట ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ అంటే ఇక్కడ లాసే జరుగుతుందండి. ప్రాఫిట్ తో పోల్చుకుంటే లాసే రావడం జరుగుతుంది. అరే లాస్ వస్తుంది, మరి ఇక్కడ ప్రాఫిట్ లేదు, లాసే వస్తుంది. మరి లాస్ వచ్చినా కూడా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది అంటే ప్రజా సంక్షేమం. ఏంటండి? ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడు లాభాన్ని పట్టించుకోదు, నష్టాన్ని పట్టించుకోదు. ప్రజా సంక్షేమం, వెల్ఫేర్ అనేది చూస్తుందండి, సంక్షేమం అనేది చూడడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ లో భాగంగా తీసుకున్నదే మనకు ఈ టాపిక్ అండి. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఒక ఆర్థిక వ్యవస్థను మెయింటైన్ చేస్తే దాన్నే ఏమనుకోవచ్చునండి? సోషలిస్ట్ ఎకానమీ అండి. దాన్నే సోషలిస్ట్ ఎకానమీగా చెప్పుకోవడం జరుగుతుంది అండి. మరి అందులో భాగంగా చూసుకుంటే ఈ సోషలిస్ట్ ఎకానమీని మెయింటైన్ చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ప్లానెడ్ వైజ్ గా ముందుకెళ్తుందా, నాన్ ప్లానెడ్ వైజ్ గా ముందుకెళ్తుందా అంటే ఈ వ్యవస్థలో, ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం
ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ప్లాన్డ్ వైజ్గా ముందుకెళ్తుందా, నాన్ ప్లాన్డ్ వైజ్గా అంటే ప్లాన్డ్ వైజ్ అండి, ప్లాన్డ్ వైజ్గా ముందుకెళ్తుందండి. ప్లాన్డ్ వైజ్ అంటే ప్రణాళికాబద్ధంగా అండి, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందండి, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఈ వ్యవస్థలో ధరలు ఎవరి ఆధీనంలో ఉండడం జరుగుతుంది? ఈ వ్యవస్థలో ధరలు అండి, ఈ వ్యవస్థలో ధరలు ఎవరి ఆధీనంలో ఉండడం జరుగుతుంది? ధరలు ఎవరి ఆధీనంలో అంటే ప్రభుత్వ రంగం ఆధీనంలోనండి, ప్రభుత్వ రంగం ఆధీనంలోనే ఉండడం జరుగుతుందండి. ధరలు ఈ వ్యవస్థలో ధరలు అనేవి ఎవరి ఆధీనంలో ఉండడం జరుగుతుందంటే గవర్నమెంట్ సెక్టార్ కిందనే ఉండడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఈ సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్గా ఏ దేశాలను తీసుకోవచ్చును? ఎగ్జాంపుల్స్గా సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్గా ఏ దేశాలను తీసుకోవచ్చును అంటే 1 రష్యా, 2 చైనా, 3 క్యూబా, 4 వెనిజులా, 5 వియత్నాం, 6 టర్కీ, 7 ఉత్తర కొరియా లాంటి దేశాలను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చునండి. సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్గా మనం ఏ దేశాలు తీసుకోవచ్చునండి? 1 రష్యా, 2 చైనా, 3 క్యూబా, 4 వెనిజులా, 5 వియత్నాం, 6 టర్కీ, 7 ఉత్తర కొరియా అండి. వీటిని సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్గా అంటే ఇక్కడ మనకి ఎట్లా అడగవచ్చునండి? కింది వాటిలో సరైన దానిని గుర్తించండి అని అడుగుతాడు. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి అని అడుగుతారండి. ఏంటండి? సామ్యవాద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలు. ఆప్షన్ ఏ అండి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను. క్వశ్చన్ ఎట్లానండి? కింది వాణిలో సరైన దానిని గుర్తించండి అని క్వశ్చన్ అడిగిండి అనుకుందామండి. సరైన దానిని గుర్తించండి అని క్వశ్చన్ అడిగిండండి. అప్పుడు ఎట్లా అండి? ఆప్షన్ ఏలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా రష్యా, చైనా అన్నాడు. ఆప్షన్ బి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా అమెరికా, క్యూబా అనడండి. అమెరికా అండ్ క్యూబా అనడండి. ఆప్షన్ సిలో ఏ కామా బీలు సరైనవి అని అడిగిండండి. ఆప్షన్ డిలో ఏ మాత్రమే సరైనది, బి సరికాదు అనే ఆప్షన్లో అడిగినండి. అప్పుడు మనం ఎట్లా చూస్ చేసుకోవచ్చునండి? అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా రష్యా, చైనా. ఒకసారి చూడండి, రష్యా, చైనా ఉందా? రష్యా, చైనా ఉందండి. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రష్యా, చైనా అండి. ఆప్షన్ బిలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా అమెరికా అండ్ క్యూబా అన్నామండి. అమెరికా కరెక్టేనండి. క్యూబా అనేది ఇందులో ఉందండి. చూడండి ఒకసారి, క్యూబా ఇందులో ఉంది సోషలిస్ట్ ఎకానమీలో. అంటే క్యూబా అనేది క్యాపిటలిస్ట్ ఎకానమీలో లేదు అన్నప్పుడు తప్పు. అంటే ఏ కరెక్ట్, బి కరెక్ట్ కాదు. ఆ ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఏ మాత్రమే సరైనది, బి సరికాదు అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ డి అనేది మనం చూస్ చేసుకోవాలండి. ఇది సోషలిస్ట్ ఎకానమీ, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. మరి అదే విధంగా థర్డ్ వన్ తీసుకుందామండి. థర్డ్ వన్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి. మిక్స్డ్ ఎకానమీ అండి, మిక్స్డ్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ అండి. మరి ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణలుగా ఏ దేశాలు తీసుకోవచ్చు అంటే ఇండియాని తీసుకోవచ్చు. మరి ఇండియా ఎప్పటి నుండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టింది, దానికి గల రీజన్స్ ఏంటియో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి. మరి దీన్ని ఎవరు డిజైన్ చేయడం జరిగింది? దీని రూపకర్త అండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క రూపకర్త ఎవరు అంటే ఎవరు అండి? జేఎం కీన్స్ అండి. జేఎం కీన్స్, జేఎం కీన్స్ అండి. జాన్ మేవార్డ్ కీన్స్, జాన్ మేవార్డ్ కీన్స్ అండి. మరి ఈయనను ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని జేఎం కీన్స్ ను పిలవడం జరుగుతుందండి. ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటండి అంటే ఈయన రచించినటువంటి గ్రంథం గురించి మనం మాట్లాడితే ఈయన 1936లో నండి, 1936లో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ లో ఒక గ్రంథాన్ని రచించిండండి. జనరల్ థియరీ, జనరల్ థియరీ. ఆ జనరల్ థియరీలో ఏ అంశాలకు ప్రస్తావన కల్పించిండు అంటే ఎంప్లాయ్మెంట్, 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 ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, అండ్ మనీ అనే గ్రంథాన్ని రచించడం జరిగిందండి. జనరల్ థియరీ అంటే మనం సాధారణ సిద్ధాంతం అని చెప్పుకోవచ్చునండి. సాధారణ సిద్ధాంతం అని చెప్పుకోవచ్చునండి. ఆ సాధారణ సిద్ధాంతంలో ఏ అంశాల గురించి మనం మాట్లాడిండండి? ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగిత గురించి మాట్లాడడం జరిగిందండి, ఉద్యోగిత. అదేవిధంగా ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? వడ్డీ. అదేవిధంగా మనీ అంటే ఏంటండి? ద్రవ్యం, ద్రవ్యం అండి, ద్రవ్యం. ఈ మూడు అంశాల గురించి ఆ థియరీలో, ఆ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. ఆ గ్రంథంలో ఏమన్నాడు అంటే పెట్టుబడిదారీ ఆర్థికవేత్తల యొక్క తీరును విమర్శిస్తూ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మనకు ఆర్థిక సంక్షోభం అనే కనబడుతుంది. ఆర్థిక సంక్షోభం లేదా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. దీనికంటే ముందు కాలం 29 కాలంలో అప్పుడు పెట్టుబడిదారుల యొక్క ఆలోచనలు కరెక్ట్గా లేవని ఈ గ్రంథంలో పెట్టుబడిదారుల తీరును విమర్శిస్తాడు. ప్లస్ అదే క్రమంలో ఈ గ్రంథంలో ఏమంటాడు అంటే దేశంలో ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం కానీ, ఆర్థిక నష్టం కానీ, ఆర్థిక మాంద్యం కానీ ఏర్పడితే గవర్నమెంట్ జోక్యం చేసుకొని మళ్ళీ ప్రభుత్వ పనితీరును మెరుగుపరచాలని ఇందులో పేర్కొనడం జరుగుతుంది. అంటే పెట్టుబడిదారుల తీరును విమర్శిస్తాడు, ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం కల్పించుకోవాలని ఈ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. అందుచేత ఇతన్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అండి, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అనడం జరుగుతుంది అండి. మరి ఇక్కడ ఒకసారి చూడండి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది అంటే ఏమని చెప్పుకోవచ్చునండి? ఒకే ఆర్థిక వ్యవస్థ పైన అటు ప్రభుత్వ రంగం ఇటు ప్రైవేట్ రంగం కనుక పెట్టుబడులను కనుక పెడితే, ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం కనుక పెట్టుబడులను పెడితే అలాంటి ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే ఒక దేశం పైన కానీ, ఒక దేశం పైన కానీ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం కనుక పెట్టుబడులను పెడితే
అలాంటి ఆర్థిక వ్యవస్థను మనం ఏమనుకోవచ్చునండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుంది.